భారత సరిహద్దుల్లో చైనా కిల్లర్ రోబోలను మోహరించిందా? కఠినమైన వాతావరణంలో అవే మన సైనికుల్ని అతి పెద్ద ముప్పుగా కూడా మారబోతున్నాయా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినబడుతోంది. సోషల్ మీడియాలో ఒక హ్యూమనాయిడ్ రోబో వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక హ్యూమనాయిడ్ రోబో చేతిలో ఆయుధంతో నిలబడి కనిపించింది. అది కూడా మన దేశ సరిహద్దుల్లోనే. దీంతో స్నేహహస్తం చాస్తూనే బీజింగ్ మరో వెన్నుపోటు వ్యూహంతో ముందుకొచ్చిందనే చర్చ జరుగుతోంది. ఇంతకు ఇండో చైనా బోర్డర్లో కనిపించిన హ్యూమనాయిడ్ రోబో కహానీ ఏంటి? చైనా తన కిల్లర్ నిజంగా భారత సరిహద్దుల్లో మోహరిస్తోందా? అదే ఒకవేళ నిజమైతే ఆ ముప్పును ఎదుర్కోవడానికి మనం సిద్ధమేనా? లెట్స్ వాచ్. భారత సరిహద్దులో హ్యూమనాయిడ్ రోబోల మోహరింపు నిజమేనా? కఠిన వాతావరణం ఉండే ప్రాంతాల్లో చైనా రోబోలు ఏం చేస్తున్నాయి? డ్రాగన్ హైటెక్ వార్ఫేర్ను ఢీకొట్టేందుకు మనం సిద్ధంగా ఉన్నామా? ఈ విజువల్స్ చూసిన తర్వాత హాలీవుడ్ మూవీ ఐ రోబోట్ గుర్తొచ్చింది కదూ. కానీ ఇవి ఫిక్షన్ కాదు, చైనా మేడ్ రియల్ హ్యూమనాయిడ్ రోబోస్. సరిహద్దులోని క్లిష్టమైన సైనిక కార్యకలాపాలలో వీటిని భాగం చేసేందుకు బీజింగ్ సన్నాహాలు చేస్తోంది. తద్వారా మానవ ప్రమేయం తగ్గించి ప్రాణ నష్టాన్ని నివారించాలని చూస్తోంది. దీనిలో భాగంగా వియత్నాం చైనా సరిహద్దు సమీపంలో వీటిని పరీక్షించనుందని ఇటీవలే వార్తలొచ్చాయి. ఈ ట్రయల్ ప్రాజెక్టు కోసం షెంజన్కు చెందిన ప్రముఖ చైనా రోబోటిక్స్ కంపెనీ యూబిటెక్ రోబోటిక్స్ తో జిన్పింగ్ సర్కారు ఒప్పందం సైతం కుదుర్చుకుంది. కానీ చైనా ఈ ట్రయల్ ను వియత్నాం చైనా బోర్డర్లో కాదు, భారత సరిహద్దులో చేస్తోందన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే అక్కడే చైనీస్ హ్యూమనాయిడ్ రోబో కనిపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నది ఆ రోబో పహార కాస్తున్న దృశ్యాలే. భారత సరిహద్దులో కనిపించిన దృశ్యమే ఇది. చైనా హ్యూమనాయిడ్ కిల్లర్ రోబోలు ఇప్పుడు సరిహద్దులో గస్తీ తిరుగుతున్నాయని చెబుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోస్ లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో భారత సైనికులు షూట్ చేసినట్టు చెబుతున్నారు. ప్రధానంగా లడఖ్ లేదా హిమాలయాల సమీపంలోని హై ఆల్టిట్యూడ్ ప్రాంతం గాల్వాన్ వ్యాలీ సమీపంలో ఈ రోబో కనిపించినట్టు చెబుతున్నారు. ఇక్కడ చైనా సైనికులు కోల్డ్ లో ఆక్సిజన్ వల్ల ఇబ్బంది పడుతున్నారని, అందుకే రోబోలతో రీప్లేస్ చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. వీడియోలో ఒక హ్యూమనాయిడ్ ఫిగర్ లేదా వీల్డ్ రోబోటిక్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. అది సరిహద్దులో పెట్రోలింగ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. నెటిజన్లు దీన్ని కిల్లర్ రోబో లేదా స్పై యూనిట్ గా పిలుస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై భారత్, చైనా రెండు రియాక్ట్ అవ్వలేదు. నెటిజన్లు మాత్రం మనుషులు, యంత్రాల మధ్య యుద్ధయుగం ప్రారంభమైందని పేర్కొంటున్నారు. 2030 నాటికి భారత సరిహద్దు ప్రాంతంలో చైనా కిల్లర్ రోబోలే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నిజానికి చైనా ఆ ప్లాన్తోనే ముందుకు వెళుతోంది. సరిహద్దులో కిల్లర్ రోబోలను రంగంలోకి దించేందుకు బీజింగ్ $37 మిలియన్ అంటే 330 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఇటీవలే సిద్ధమైంది. ఈ ప్రాజెక్టులో ప్రధానంగా యూబిటెక్ వాకర్ రోబోలను ఉపయోగించనున్నారు. ఇవి వాటి బ్యాటరీలను అవే ఆటోమేటిక్ గా మార్చుకునేందుకు వీలుగా ఆటానమస్ పవర్ సప్లై వ్యవస్థలను కలిగి ఉంటాయి. ఈ ప్రాజెక్టులో జూలైలో ప్రారంభించిన పారిశ్రామిక గ్రేడ్ వాకర్ S2 మోడల్ ని వాడనున్నారు. ఈ రోబోను తన బ్యాటరీని తానే మార్చుకోగల సామర్థ్యం ఉన్న ప్రపంచంలోనే మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోగా చెబుతున్నారు. ఇది నిరంతరాయంగా పనిచేయడానికి వీలుగా స్వయం ప్రతిపత్తితో బ్యాటరీల్ని మార్చుకోగలదట. చూడటానికి అచ్చం మనిషిలాగానే ఉండే ఈ రోబో బ్యాటరీ మార్పిడితో పాటు అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వస్తువుల్ని పట్టుకోవడానికి చేతులు, చురుకైన కదలిక వంటి సామర్థ్యాలు ఉన్నాయి. గాల్వాన్ వ్యాలీ వంటి హై ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో నిజమైన సైనికుల కంటే ఇలాంటి రోబోలే గేమ్ చేంజర్లుగా మారుతాయంటున్నారు. ఈ నెల చివరికి 500 హ్యూమనాయిడ్ రోబోలను పంపిణీ చేయాలని యూబిటెక్ ప్లాన్ చేసింది. వచ్చే ఏడాది నాటికి ఉత్పత్తిని 10 రెట్లు పెంచాలని, 2027 నాటికి 10,000 యూనిట్ల డెలివరీ లక్ష్యంగా పెట్టుకుంది. జిన్పింగ్ సర్కార్ సైతం ప్రపంచ రోబోటిక్స్ పరిశ్రమకు నాయకత్వం వహించాలని లక్ష్యంగా పెట్టుకుందట. కానీ ఆ రోబోలను మన సరిహద్దులని మోహరించడం మనకు వేకప్ కాల్ వంటిదే అంటున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే సరిహద్దులో సైనికులను ఎదుర్కోవడం కంటే హ్యూమనాయిడ్ రోబోలను ఎదుర్కోవడం చాలా కష్టం. పైగా 15 కిలోల వరకు బరువున్న వస్తువుల్ని ఎత్తగల, నిర్వహించగల అధునాతన చేతులు ఉండే యూబిటెక్ రోబోలను ఎదుర్కోవడం చావును ఎదుర్కోవడంతో సమానం. ఆ రోబోలు ఎప్పుడు ఎలా దాడి చేస్తాయో కూడా ఊహించలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే చైనా హైటెక్ వార్ఫేర్ను ఫేస్ చేయడానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నామనే ప్రశ్న ఉదయిస్తోంది.
భారత్ కూడా రోబోటిక్ వార్ఫేర్ పై చాలా కాలం క్రితమే ఫోకస్ చేసింది. అందులో భాగంగా ఇప్పటికే మన సైన్యంలో రోబోటిక్ మ్యూల్స్ ఎంట్రీ ఇచ్చాయి. 2 ఏళ్ల క్రితం సైనికుల కోసం 100 రోబోటిక్ మ్యూల్స్ ను కొనుగోలు చేసేందుకు భారత సైన్యం ఆర్డర్ ఇచ్చింది. ఆ రోబోటిక్ మ్యూల్స్ ఈ ఏడాది మొదట్లోనే అందుబాటులోకి వచ్చాయి. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ వీటిని రోబోటిక్ డాగ్స్ గా పిలుస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఏఆర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రోబోలని తయారు చేసింది. అందువల్ల వీటికి ఆర్క్వి మ్యూల్ అని పేరు పెట్టారు. ఈ రోబోలకు పెట్టిన పేరులోని మ్యూల్ అనే పదానికి అర్థం మల్టీ యూటిలిటీ లెగ్ డే ఎక్విప్మెంట్. వీటిని రిమోట్ తో ఆపరేట్ చేయొచ్చు. స్వయం ప్రతిపత్తితోనూ ఈ రోబోలు పనిచేస్తాయి. పెరిమీటర్లు, సైనిక పహార, రసాయన సంబంధిత ప్రమాదాలు, బయాలజికల్ దాడులు, న్యూక్లియర్ పదార్థాల పేలుళ్లు సంభవించినప్పుడు ఆర్క్వి మ్యూల్ రోబోలను మోహరిస్తారు. బాంబులను నిర్వీర్యం చేసేందుకు సైతం వీటిని వినియోగిస్తున్నారు. ఇది మాత్రమే కాదు, సరిహద్దుల్లో గస్తీకి కూడా వినియోగిస్తున్నారు. థాయిలాండ్, మయన్మార్లో భూకంప సమయంలోనూ సహాయక చర్యలను గేమ్ చేంజర్లుగా మారాయి. లడఖ్లోని సరిహద్దుల్లో పనిచేసే సైనికులకు ఆహారం, సైనిక పరికరాలు, ఇతర అవసరాల సరఫరా కోసం భారత ఆర్మీ చాలా కష్టపడాల్సి వస్తోంది. రాతి భూభాగం కావడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. భారత ఆర్మీ రోబోటిక్ మ్యూల్స్ పై ఫోకస్ చేయడానికి రీజన్ కూడా అదే. ఎందుకంటే రోబోటిక్ మ్యూల్స్ దూరంగా ఉన్న సైనికులకు సహాయం చేసేందుకు పనికి వస్తాయి. కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులకు ఆయుధాలు, వస్తువులు, ఆహారాన్ని గాడిదల ద్వారా చేరవేసేవారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వాటినే వాడుతున్నారు. కానీ ఇప్పుడు వాటి స్థానంలో రోబోటిక్ మ్యూల్స్ వాడుతున్నారు. రోబోటిక్ మ్యూల్స్ దాని పొడవు, వెడల్పు, ఎత్తు 1 మీటర్ వరకు ఉంటుంది. రోబోటిక్ మ్యూల్ బరువు 60 కిలోల వరకు ఉంటుంది. దీనిని దాదాపు 4000 మీటర్ల ఎత్తులో కూడా ఉపయోగించొచ్చు. సుమారు 10 సంవత్సరాల పాటు పనిచేస్తాయని వీటిని తయారు చేసిన సంస్థ చెబుతోంది. అయితే హ్యూమనాయిడ్ రోబోల విషయంలో మనం కాస్త వెనుకబడి ఉన్నాం. త్వరలో ఈ టెక్నాలజీలోనూ దూసుకు వెళ్తాం. లేదంటే చైనా కిల్లర్ రోబోలను ఎదుర్కోవడం చాలా కష్టమవుతుంది.